గుడ్ మార్నింగ్ సూర్య, ఎక్కడున్నా వచ్చే సూర్య. ఈ నేచర్ మధ్యన నైట్ అయితే మనం స్టే చేసిన ప్లేస్ అయితే అలా వెళ్తూ హైవేలో ఇక్కడికి వచ్చేసాము. గురుద్వార్ అవతల ఉంది అటు సైడ్గా. ఇక్కడైతే మ్యాస్ట్రోన్ పార్క్ చేసేసి ఈ రూమ్లో అయితే స్టే చేసాము నైట్. అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ మనకు స్టే కల్పించినందుకు. లో బడ్జెట్ ట్రావెలింగ్ మంది మనమైతే స్టేజ్ 3కి ఉన్నాం. ఒక 90 కిలోమీటర్ల దూరంలోకి అయితే తెచ్చేసాను నేచర్ మధ్యన. అబ్బా బ్యూటిఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబుల్వార్పల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ విల్సన్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో నేచర్ మధ్యనే మన ట్రావెలింగ్ అయితే జరుగుతూ ఉంది. మనమైతే మన రైడ్ని కంటిన్యూ చేస్తూ మ్యాస్ట్రోపై కలుద్దాం. ఇటువైపుగా మనం వెళ్లాల్సిన డిస్టెన్స్ ఉంది 90 కిలోమీటర్ల లోపలనే. మధ్యలో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. అలా ప్లేస్లన్నీ ఇలా నేచర్ మధ్యన చూసుకుంటూ వావ్ అనే విధంగానే అన్ప్రెడిక్టబుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మ్యాస్ట్రో విల్స్ పై కలుద్దాం. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్లో మనం అడ్వెంచర్ చేయాలనుకుంటే రోప్ లైన్ కూడా ఉంటుంది. అడ్వెంచర్ ఆఫ్ హిల్స్ హిమాచల్ ప్రదేశ్. వావ్, మొన్న అయితే ఎంటర్ అయిపోయినాం హిమాచల్ ప్రదేశ్లోకి పంజాబ్ నుంచి. ఇప్పుడైతే వీళ్ళు మనకు వెల్కమ్ చెప్తున్నారు సుస్వాగతంగా. నిజంగా హ్యాపీనెస్ ఇక్కడైతే. చూడండి వీళ్ళ వెల్కమ్ అనేది ఎలా ఉందో. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ కాదు, హిమాచల్లే అంటే అడ్వెంచర్ ఆఫ్ హిల్స్ అన్నట్టు. అక్కడ కనిపిస్తున్నదే డ్యాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేదానికి లేదు అసలుకు. ఆర్మీ ఆఫీసర్స్ చెకింగ్గా ఉన్నారు. పాందో డ్యామ్ అయితే అది బ్యూటిఫుల్. ఇక ఇవాళ డెస్టినేషన్గా అంటూ ఏం లేదు. 55 కిలోమీటర్లలో కులు అనే ప్రదేశంగా కులు మనాలి, అందులోని కులు అయితే 55 కిలోమీటర్లు ఉంది. చూద్దాం ఈరోజు చేరుకుంటామా లేదా అనేది. ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యన. సూర్య ఇలానే ఉండు సూర్య సాయంత్రం వరకు. వర్ష నువ్వైతే దూరంగా ఉండు వర్ష కాస్త. రామా అడ్వెంచర్స్ చూడండి, అక్కడ జిప్ లైన్ అన్నట్టుగానే ఉంది కదా. వావ్ అన్నట్టుగానే జిప్ లైన్గా వావ్ అనేట్టుగానే ఉన్నాయి కదా కొండలు. చూడండి కొండల మధ్యన రివరు. వావ్, నిజంగా అంటే అద్భుతానికి అద్భుత. ఇలానే కొండల మధ్యనగా వావ్ అనేట్టుగానే. ఎన్ని వావులైనా తక్కువే. మనం నేపాల్లో చిరపుంజికి వెళ్ళే దారిలో అయితే చూసాము కొండల మధ్యనగా వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ కొండల మధ్యనగా రివర్. స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న మీకైతే ఈ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ తరపున స్మాల్ ట్రిబ్యూట్ లాంటిది ఈ రైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది. ఈ బ్యూటిఫుల్ నేచర్స్ మధ్యన మనమైతే మరింత చేరువుగానే అవుతూ ఉన్నాము మన స్టేజ్ 3 వైపుగా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో. ఇలా బ్యూటీ ఆఫ్ అక్కడగా అయితే సైన్ బోర్డుగా ఉంది 86 కిలోమీటర్స్. ఇంకా అవతల ఉన్న ఆ పేరుతో అయితే మనకి ఇప్పట్లో సంబంధం లేదు. మళ్ళీ చూద్దాము. ఈ బ్యూటిఫుల్ హెవెన్స్ హిల్స్ వావ్ అనేట్టుగానే ఉంది కదా. వచ్చేసింది ఇంకొక నేమ్ బోర్డు అయితే. మన స్టేజ్ 3 పాయింట్ అయితే ఉంది. మరి చేరుకుంటామా లేదా చూద్దాం. ఈ ప్రదేశాలలో ఈ లొకేషన్లు ఎంజాయ్ చేసుకుంటూ. ఇప్పటిదాకా మనం టన్నల్స్లో వచ్చాము. టన్నల్స్ తయారు ఏ విధంగా చేస్తారో ఇక్కడ చూడొచ్చు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అటువైపు కూడా అలా మొత్తం ఆ టన్నల్లో ఉన్న మట్టిని కొండను ఎలా తొలగిస్తారు ఏంటి అనేది మనం లోపలికి వెళ్తే చూడొచ్చు. కాంటే మన అలౌడ్ ఉండదు కన్స్ట్రక్షన్ కాబట్టి. ఇప్పుడు ఇలా కొండపై నుంచి వేసేసారు. తొందరలో ఈ టన్నల్ ఓపెన్ అయిపోతే ఈ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెళ్ళేటి అక్కడ అటువైపు వచ్చేటిగా ఈ ప్రదేశాలలో కొండలలో వీలైన దగ్గర 4 లైన్ వేసేసారు. ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంది. అలా లేని చోట ఇలా సింగిల్ లైను హాఫ్ లైన్గా
ఇలా వెళ్తూ ఉన్నాం జాగ్రత్తగానే. ల్యాండ్ స్లైడ్స్ ఆల్మోస్ట్ వర్ష కారణంగా మామూలుగా చిన్న చిన్న రాళ్ళు కూడా పడిపోతూ ఉన్నాయి. మౌంటైన్స్ లో ట్రావెలర్స్ కాదు రైడర్స్, పువ్వులే కదా అక్కడ చూడండి, ఒక పువ్వుగా గ్రూప్గా రైడర్స్ మొత్తం వాళ్ళే అడ్వెంచరు. మాన్స్టర్ లుక్ లైక్ మొత్తం అంతా వాళ్ళే ఒక గ్రూప్గా. ఒక టన్నల్ అయితే వచ్చేసింది, యువతలైతే క్లోజ్ చేసేసారు, కన్స్ట్రక్షన్లో ఏదో ఉంది. ఇక చూసుకోవచ్చు లొకేషన్ అయితే వావ్ అన్ప్రెడిక్టబుల్గానే ఉంది కదా. మరి ఈ టన్నల్ లోపలికైతే వెళ్ళిపోదాం. శివ అండ్ న్యాచురల్ సెంటర్. అలా ఇటువైపు ఒక టన్నల్ అయిపోగానే ఇటువైపు ఇంకొకటి అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఖాళీ కాస్త ప్రదేశం, టన్నల్ నెంబర్ 11. ఇక వెళ్ళిపోదాం ఆ టన్నల్ లోపలికి. అన్ప్రెడిక్టబుల్ కూల్గా వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా అయినటి, ప్రజెంట్ అంటే మన ముందు అయినటి కాదు. నైట్ ఎప్పుడో వర్ష కారణంగానో ఎప్పుడో నిన్నో అయినటి. పైన కూడా ఫ్లైఓవర్గా ఉంది, అది కన్స్ట్రక్షన్లో ఉంది. టన్నల్స్ కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ బ్యూటిఫుల్ నేచర్ మధ్యన ల్యాండ్ స్లైడ్ మధ్యన దో కనిపించింది సైన్ బోర్డు కులు మనాలి. కొండల మధ్యనగా ఇక్కడైతే ఒక ఊరుగా కనిపించింది, అంటే విశాలంగా కాస్త. అక్కడికి వెళ్ళి అవే అరటి పండ్లుగా 2 తీసుకున్నాను. అన్ప్రెడిక్టబుల్గా 20 రూపాయలు ఒక్కొక్క అరటి పండు, 10 రూపాయలు. నిన్నైతే ఒక పైనాపిల్ జ్యూస్గా తాగాను, అన్ప్రెడిక్టబుల్గా 100 రూపాయలు ఒక గ్లాసు, 100 రూపాయలు. ఏంటి కొండల దగ్గర దొరికే పైనాపిల్స్ అంత కాస్ట్గా ఎందుకు అమ్ముతున్నారో ఏంటో మరి. అన్ప్రెడిక్టబుల్గా వావ్ 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 అనేట్టుగానే కొండల మధ్యనగా ఓపెన్గా ఇక్కడైతే టెంపుల్, లార్డ్ శివ టెంపుల్ మొత్తం పాలరాతితోనే తయారు చేసేసారు. కొండల మధ్యనగా ఓపెన్గా వావ్. ఒక టన్నల్ లేకైతే ఎంటర్ అయిపోయినాము. ఇది ఆల్మోస్ట్ చాలా లాంగ్ డిస్టెన్సే, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఏమో ఉంది. ప్రాపర్గా అంటే ఇది తయారు చేశారో లేదో తెలీదు. ఇలా వెళ్తూ ఉన్నాము. లైటింగ్స్ కూడా అలా ఏం లేవు, ఫ్యాన్స్ కూడా ఏం లేవు. వామ్మో వాయు ఏందన్నా ఇది, టన్నల్ ఏందన్నా మరి ఈ విధంగా ఉంది. మా టన్నల్ అయితే అయిపోయిందయ్యా. బయట వర్ష అయితే పలకరిస్తూ ఉంది. వర్ష పలకరింపులు పలకరింపులు, అబ్బా వావ్. ఇక ఇక్కడి వర్ష దెబ్బకైతే వర్ష కాస్త తగ్గింది. అబ్బా లొకేషన్ వైజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. మొబైల్కి అయితే అదే రైన్ కోట్ అయితే తొడిగేశాను మొబైల్కి కూడా, అందుకే కాస్త బ్లర్గా కనిపించవచ్చు. ఇక నేను కూడా రైన్ కోట్ అయితే వేసుకున్నాను. టన్నల్లో వర్ష కారణంగా ఈ విధంగా టన్నల్ ఎంటర్ అయ్యేటప్పుడు లేదు వర్ష, టన్నల్ ఎగ్జిట్ అయ్యేటప్పటికి వచ్చేసింది. అయితే అక్కడ ఉన్నాడు, మనమైతే ఫ్రంట్ ఆఫ్ నేచర్కి దగ్గరగా వచ్చాము. రెస్టారెంట్లోకి తిందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ 11:30 అయిపోయింది. తిందాం అనుకుంటే ప్రతి ట్రన్నింగ్లో నేచర్ ఎంజాయ్మెంట్గా ఈ విధంగా టైం అవుతుంది. ఇక్కడైతే మెనూగా అయితే ఈ విధంగా అన్నీ ఉన్నాయి. అన్న అయితే లోపల ఉన్నాడు, వస్తే వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ జీరా రైస్ కానీ చెప్పేద్దాం, తినేసి బయలుదేరదాం మన డెస్టినేషన్ల వైపుగా. ఇంకా వ్యూ అయితే వావ్ అనేట్టుగానే ఉంది. ఎమ్మి పొగ కట్టుతూ వర్ష దెబ్బకి హాట్గా ఈ మౌంటైన్స్ మధ్యన ఇప్పుడే లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వ్యూ ఆఫ్ హిల్స్ అంటే ఇవి కదా, ఇప్పటిదాకా ఇట్లాంటి వ్యూ పాయింట్ హిల్స్ని అయితే ఎక్కడ చూడలేదు నేను. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ హిల్స్ అయితే. ఏందయ్యా ఈ కొండలో, వామ్మో వాయు. ఏం చూడండి మొత్తం
పడిపోయి ఈ విధంగా బండరాళ్ళు మిగిలినాయి. పైనుండే మట్టి అంతా పడిపోయి బండరాళ్ళుగా మిగిలినాయి. లేక ఆ విధంగా పచ్చంగా ఉండే కొండలు అనేవి ల్యాండ్ స్లైడ్ అయిపోయి పైన లేయర్ అంతా కొట్టుకొని పోయి ఈ విధంగా లోపల బండలు అయితే బయటపడ్డాయి. అమ్మో మామూలుగా అయితే లేదు. అమ్మ అన్ప్రెడిక్టబుల్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ఎల్ఆర్. నేచర్లో మరో నేమ్ బోర్డు అయితే టన్నల్ నేంది నేమ్ బోర్డులో పెట్టడం ఏందంటారా, అంత అన్క్రెడిబుల్ టన్నల్ అయితే ఇది. ఇక అవతలదైతే మనకు సంబంధం లేదు. వెల్కమ్ టు మౌంట్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇక్కడైతే మన టోల్ ప్లాజా ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా. ఇంక ఇదేలే ఈ రోజుట్లోని చివరి టోల్ ప్లాజా అంటే ఈ అడ్వెంచర్ ఆఫ్ హిల్స్ మధ్యన ఇంకా 2-3 ఎలా తగులుతాయి మనకు, ఉండేది ఒకటే తగులుతూ ఉంటుంది. ఇది కూడా నిన్నైతే రాలేదు ఎక్కడ, ఈరోజైతే వచ్చేసింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా టొక్కాలి టోల్ ప్లాజా. ఇక మ్యాస్టర్తో కిసిక్ కనిపించేద్దాం. బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ మధ్యన టొక్లీ టోల్ ప్లాజా, టొకోలి టోల్ ప్లాజాలో మన మాస్టర్ ఎన్నో టోల్ ప్లాజాలన్నీ దాటుకుంటూ ఇప్పుడైతే ఈ టోల్ ప్లాజా కూడా వచ్చేసాము. చూడండి, కొండలు ఆకాశాన్ని అంటాయా, ఆకాశం కొండలు పైకి వచ్చేసిందా అనే విధంగానే ఉన్నాయి మొత్తము. ఎక్కడ చూసుకున్నా కానీ ఆ విధంగా, ఇక ఎటు చూసుకున్నా కానీ బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్స్. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇంకో నేమ్ బోర్డు అయితే మరింత చేరువకి మనం ఈ ప్రదేశానికి బుంటార్ ఎయిర్పోర్ట్ కుల్లు మనాలి. బుంటార్ మనకు కాస్త పని ఉన్నట్టుగానే ఉంది, చూద్దాం. ఆ బుంటార్కి వెళ్ళేసి వద్దాం ఒకసారి, అలా ఎయిర్పోర్ట్ కూడా చూసేసి వద్దాం. ఎయిర్పోర్ట్తో కాస్త పని ఉంది మనకు. ఇంకా మన రైడ్లోని స్టేజ్ 3 ప్రాజెక్ట్ ఎల్ఆర్ స్టేజ్ 3లో అయితే కుల్లు మనాలి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదేనండి కుల్లు మనాలి చిన్న ఎయిర్పోర్టు. అటు కులుకి మనాలికి అన్నిటికి కలిపి ఇక్కడే ఈ ఊర్లోనే ఇలా ఎయిర్పోర్ట్ను చూసేందుకైతే వచ్చేసాం మనము. అదిగాక మాస్టర్ కాస్త అడ్జస్ట్మెంట్గా ఉంది ఆరోగ్య పరిస్థితి, అది కూడా చెక్ చేపిద్దామని వచ్చాను. ఇంక ఇదే దారిలో హైవే అయితే పక్కనే, అక్కడి నుంచి ముందు పక్కకు వెళ్ళి ఒక డైవర్షన్లో హైవే అయితే ఎక్కేయచ్చు. మధ్యలో అయితే ఆ రివర్ అయితే ఉంది, బియాస్ రివర్. ఇంకా టైం అయితే ఉంది. ఇంత కొండల మధ్యన ఎయిర్పోర్ట్గా అంటే ఆ ఎయిర్పోర్ట్లోని ఫ్లాగే అది. రన్వే అయితే సింగిల్ రన్వేనే, ఇంటర్నేషనల్ ఏం కాదు, డొమెస్టిక్కే. ఇక్కడైతే మరి చూడొచ్చు, బాగా చూడొచ్చు. ఇప్పుడు కానీ వస్తే ఏమన్నా ఫ్లైట్ చూద్దాము. మనకైతే కులు వెల్కమ్ చెప్పేసింది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కులు. అలా ఈ కులులోని ఈ పార్కు ఇటువైపుగా ప్లే గ్రౌండ్, బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ మధ్యన ఇక్కడ ఎక్కడ జనం పడతారో వీడియోలో ఏమంటారో నాకైతే తెలీదు. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ గ్రౌండ్గా అయితే ఆ విధంగా ఉంది, ఓపెన్గా ఉంది కాబట్టి చూపిస్తున్నాను. వీడియోలో వాళ్ళు పడితే అరుస్తారు మరి. మౌంటైన్స్ ఆఫ్ కులు మొత్తము కొండల పైన కులు, బ్యూటీ ఆఫ్ కులులో ఉన్నాం మనము. సెంటర్ ఆఫ్ కులుకి అయితే వచ్చేసాం. మొత్తం చూడండి, మేఘాలలో కొండలు ఉన్నాయా, కొండలకి ఆనుకొని మేఘాలు ఉన్నాయా. వావ్ వావ్. ఇక్కడ మన మాస్ట్రో గాడి ఇంత దూరం తెచ్చేసాడు మనల్ని ఈ ప్రదేశాల వైపుగా. కానీ ఈరోజు నిజంగా ఇక్కడ స్టే చేద్దాము అని కాదు, ఊరికే ఒక లొకేషన్గా పెట్టుకొని వచ్చాను ఈ కులులో. ఎక్కడ అంటూ ఈ కులుకి ఇంక వచ్చి రాగానే ఒక అన్న ఉండి
సరే పద లోపల ఉండిపోతూ అని చెప్పేశారు. నేను అడగలేదు, ఏం లేదు, నైట్ ఇక్కడ స్టే చేసేదానికి వచ్చాను అని. అన్న చూసేసి పద అని చెప్పేశారు. మ్యాస్ట్రోని అయితే అక్కడ లోపల పెట్టేశాను. నిజంగా అసలుకి ఒక లొకేషన్గా పెట్టుకున్నాను. కులు అంతా తిరిగేసి తర్వాత వెళ్దాము అనుకొని చూసేసి అన్ని ప్రదేశాలుగా తిరిగేసి వచ్చేసాను ఈ ప్రదేశానికి. అలా కులులోని ఈ గురుద్వార్లో అయితే మనం ఇవాళ స్టే చేస్తున్నాము. కులులో ఈ నైట్ అయితే మనం నైట్ వ్యూ కులులో చూద్దాము. అలా అన్ప్రెడిక్టబుల్గా ఈరోజైతే మస్తు మ్యాస్ట్రోకి అయితే చాలా చాలా ఎక్స్ట్రా స్పాట్స్ వరకే తీసుకున్నాను. ఏవి బ్రేక్ వైరు, గేర్ వైరు, ఇక పంచర్ స్టిక్కర్సు, ఇక బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాగానే తీసుకున్నాను. రాబోయే రూట్లలో అసలుకు ఏవి తునిగిపోయినా కానీ దొరకవు, షాప్స్ అయితే ఉండవు, అందుకని తీసుకున్నాను ఎక్స్ట్రాగా. ఇంకా అంతకు మించి మనకు పార్ట్స్గా అంటే ఇంకా ఏం ఎక్స్ట్రా పెద్ద పెద్ద పార్ట్లే తీసుకోవాలి మనం. చిన్న పార్ట్స్గా అంటే అవే పంచర్ కిట్స్కి సంబంధించి అవి. వైర్లు అంటే ఏమో తెగిపోయే అవకాశాలు ఉండొచ్చేమో. ఇంకా ట్యూబ్ టైర్గా అయితే ఒక ఎక్స్ట్రా టైర్గా ఉంది, ట్యూబ్గా ఒక ఎక్స్ట్రా ట్యూబ్ కూడా ఉంది. ఇంకా అంతకు మించి అంటే ఇంకా పార్ట్స్ అంటే ఇంకా మెయిన్ పార్ట్స్ కానీ తీసుకోవాలి. ఆ గేర్ షిఫ్టర్స్ది అవి తీసుకోవాలి మెయిన్గా. అంటే అవే ఇరిగిపోతే ఏమో చెప్పలేమో, అవి తీసుకోవాలంటే 2000 3000 అవుతుంది కాస్ట్ వైజ్. అవి మరీ ఎక్కువ బడ్జెట్ అయిపోతాయి. మరి చూద్దాం అలాంటి రాబోయే రోడ్లు ఎలా ఉంటాయో ఏంటో. మనం వెళ్ళే డెస్టినేషన్ ప్రదేశంగా అయితే స్టేజ్ 3 35 కిలోమీటర్లో ఎంతో ఉంది ఇంచుమించు. రేపు సాయంత్రానికి రీచ్ అయిపోతామేమో చూద్దాం. మరి తిరిగి ఇంకో కంటిన్యూ వీడియోలో కలుద్దాం. ఈ విధంగా బెడ్ పైన అయితే స్టే చేసేది. పైన ఇక్కడే గురుద్వార్లోనే స్టే చేస్తున్నాము. తిరిగి రేపటి వీడియోలో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అయితే బయట ఉన్నాడు, వరాండాలో లాక్ కూడా చేయలేదు. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.